బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా సమస్యల్లో మెయిన్ సమస్యలో ఒకటి చూసుకుంటే మనము గట్ హెల్దీగా లేదు, ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది, కంటి సమస్యలు ఎక్కువ అయిపోయినాయి మాకు, అండ్ స్పెషల్లీ మన బాడీలో బోన్స్ పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి, వీటన్నిటికీ ఏదైనా పరిష్కారం ఉంటే ఏదైనా చెప్పండి మేడం అంటుంటారు. అందరికీ తెలుసు, కొంతమందికి తెలియదు. అదే స్ప్రింగ్ ఆనియన్. సో ఉల్లి కాడలు అంటారు కదా, ఉల్లిపాయ ఇలా పెడితే 4-5 రోజులు మంచిగా ఇలా కాడలు వస్తాయి. దీన్ని కూరలో వండుకోవచ్చు, పప్పులో వండుకోవచ్చు, చట్నీలాగా వండుకోవచ్చు, అండ్ సలాడ్స్లో వండుకోవచ్చు, చపాతీలు ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు. చాలా మంచిదండి, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల. బోన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ కే ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టింగ్గా విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్ని సమస్యలు చూడండి, మెయిన్ సమస్యలు ఎవరికి లేవు కంటి సమస్యలు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంటి సమస్యలు లేని వాళ్ళు లేరు, స్పెట్స్ వాడని వాళ్ళు లేరు, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళు తప్ప. సో కంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? విటమిన్ ఏ తక్కువైపోయిందంటే క్యారెట్లు తినండి, అవి తినండి, ఇవి తినండి. స్ప్రింగ్ ఆనియన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రిచెస్ట్ విటమిన్ కే ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది దీంట్లో. అండ్ చాలా మందికి కంటి, ఇప్పుడు నేను చెప్తున్నాను పిల్లలకి కంటి సమస్యలు పిల్లలకి చాలా వరకు ఇష్టపడతారు కూడా తినడానికి. ఇప్పుడు చాలామంది బరువు తగ్గాలనుకుంటే మనం సలాడ్స్ వండుకుంటున్నామా, ఆ సలాడ్స్ కొద్దిగా టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలి? స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసుకోవాలి, టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. పచ్చిగా తినేస్తూ ఉంటారు, ఉడకబెట్టుకొని కూరలో వేసుకుంటూ ఉంటారు, లేదంటే చిన్న చిన్న ముక్కలు చేసుకొని సలాడ్స్లో వేసుకుంటూ ఉంటారు. చట్నీ కూడా చేయమంటుంటాను నేను, ఉల్లికాడల చట్నీ చాలా బాగుంటుంది. ఉల్లికాడలు కొన్ని, పంకిన్ సీడ్స్ కొన్ని, వాటర్మెలన్ సీడ్స్ కొన్ని నువ్వులు, కొద్దిగా జీలకర్ర వేయండి, 2 వెల్లుల్లి వేయండి, అన్నీ వేపేసి చట్నీ చేసుకోండి. ఇడ్లీ దోశలో చాలా అద్భుతంగా ఉంటుంది చట్నీ. స్ప్రింగ్ ఆనియన్స్ చట్నీ చాలా మంచిది, బోన్ చాలా మంచిదండి. బోన్ పెయిన్స్ ఉన్నాయా, బోన్ స్టిఫ్గా ఉందా, ఒకటి ఎక్కితే ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోండి. చూడండి చెప్తాను, ఏ సమస్య అయినా సరే ఆహారం ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండుటి కంటే మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర. మనకి ఏ సమస్య అయినా రానియండి, లోపల ఫస్ట్ మనం సరి చేసుకోవాల్సింది ఏంటి? నిద్ర. కరెక్ట్గా నిద్రపోతున్నామా లేదా? డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే నిద్ర సరిగా లేదనుకోండి, మార్నింగ్ మోషన్ అవ్వదు, గట్టంతా హెల్దీగా ఉండదు, పొట్టంతా బ్లోటెడ్గా అనిపిస్తుంది. వాటిని కూడా మితంగా తీసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ ఓవర్గా తీసుకోవద్దు, లిమిట్గా తీసుకోవాలి. ఇంత మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. సో డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. డైటరీ ఫైబర్ మన ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఐస్కి చాలా మంచిది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి స్ప్రింగ్ ఆనియన్లో. సో నేను చెప్తుంటాను, ఉల్లి కాడలు మనం రెగ్యులర్గా తీసుకుంటే కళ్ళకి చాలా మంచిది, గట్కి చాలా మంచిది, బోన్కి చాలా చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా. మన సర్వసాధారణం కొన్ని సమస్యలు సీజనల్ చేంజెస్, వాతావరణం మారిందా, ఎండాకాలం అంతా బాగానే ఉంటాం, వాతావరణం మారితే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతులు గరగర అవ్వడము, ముక్కులు పట్టేయడం, ఇవన్నీ వస్తుంటాయి కదా. నేను చెప్తున్నా, స్ప్రింగ్ ఆనియన్ సూప్ చేసుకొని తాగండి. స్ప్రింగ్ ఆనియన్ వేసేసండి, ఉల్లికాడలు వేయండి, ఇంత అల్లం వేయండి, ఇంత పసుపు వేసి కుక్కర్ పెట్టేసండి, 2 విజిల్స్ అయిన దింపి బాగా స్మాష్ చేసి వేడి సూప్ తాగించండి. మీకు ఎలర్జీ ఉందా, మీకు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సైనస్ ప్రాబ్లం ఉందా, టాన్సిల్స్ ఇష్యూస్ ఉన్నాయా, వేడి సూప్ మంచిగా ఒక కప్పులో వేసుకొని తాగండి. ఎంత టేస్టీగా ఉంటుంది. టేస్ట్ పక్కన పెట్టండి, టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది దీనివల్ల. బట్ బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ ఇన్ఫెక్షన్ మీద మనం యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఉంటాం, అవన్నిటి బదులు స్ప్రింగ్ ఆనియన్ సూప్ తాగండి. మీరు ఇడ్లీ వండుతున్నారా, చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇడ్లీలు వేసుకొని బాగా కలిపి ఇడ్లీ చేయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫుడ్ ఒకే విధానంలో వండకండి, కొద్దిగా న్యూట్రిషన్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది బాడీకి. కాబట్టి సో ఎనీ కైండ్ ఆఫ్ సమస్య చెప్తాను, మేజర్ సమస్యలు అన్నీ చెప్పాను. ఈ సమస్యలు కామన్ అందరికీ ఉంటున్నాయి. సీజనల్ చేంజెస్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి, కళ్ళ సమస్యలు ఉన్నాయి, గట్ ఇష్యూస్ ఉన్నాయి, డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, బోన్ పెయిన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటి? మనం చాలా వెజిటబుల్స్, మునక్కాడ గురించి చెప్పాము, బోడకాకరకాయ గురించి చెప్పాము, సొరకాయ గురించి చెప్పాము, పాలకూర, పొనగంటి కూర, అన్నిటి గురించి చెప్పాము. బట్ స్ప్రింగ్ ఆనియన్ గురించి నేను కూడా రీసెంట్గా, నాకు చాలా మందిలో ఎప్పుడు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, వేట్లు స్ప్రింగ్ ఆనియన్ ఏముంది, ఇంట్లో పెంచుకోవడం అంతే. హ్యాపీగా ఇంట్లో 2-3 కాడలు పెట్టేసాం, మునకాడలు పెట్టి ఆనియన్ ఉల్లిపాయలు పెట్టేసాం అనుకోండి, మంచిగా ఇలా తీగలా కనపడడానికి అందంగా కనపడుతుంది చెట్టు. జస్ట్ కట్ చేసుకొని కూరలు వేసుకోవడమే. కాబట్టి స్ప్రింగ్ ఆనియన్ దాని గురించి అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకున్నాం, అది రెగ్యులర్గా వాడండి. వాటితో పాటు నీళ్లు ప్రాపర్గా తాగండి. ప్రతి మనిషికి నేను చెప్తా, మనం ఎంత తీసుకుంటున్నామో ఆహారం, అది డైల్యూట్ అయిపోయి అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి అది మన పేగుల్లోకి వెళ్ళి అది బ్లడ్లోకి వెళ్ళాల్సిందంటే దానికి కావాల్సింది ఏంటి? నీళ్లు. సో రోజు మొత్తంలో 3.5 to 4 లీటర్స్ కంపల్సరీ తాగండి వాటర్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, లంచ్ డిన్నర్ తర్వాత మజ్జిగ తాగుతారు కదా, చిన్న అల్లం ముక్క, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని ఒక గ్లాస్ బటర్ మిల్క్లో బాగా కలిపేసి తాగండి. డైజెషన్కి చాలా మంచిది. మోషన్ టైట్ అవుతుందా, మోషన్లో ప్రాపర్గా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయా,
ఏదైనా గట్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయా అంటే గట్ ఇష్యూస్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, యాసిడ్ రిఫ్లెక్సెస్ ఇవన్నిటి కలిపితేనే గట్ ఇష్యూస్ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయా? వాటిని తగ్గించుకోవడానికి ఏముంది, ఇంత అల్లం ముక్క, స్ప్రింగ్ ఆనియన్ మిక్సీ పట్టేయడం, ఒక స్పూన్ ఆ జ్యూస్ని మధ్యలో కలిపేసి ఇవ్వడం అంతే. అలాగా. సో సలాడ్స్లో వాడచ్చు, అన్ని రకాలుగా వాడచ్చు. కాబట్టి మనము చేయాల్సిన మొట్టమొదటి పని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. నీళ్లు ప్రాపర్గా తాగాలి, మజ్జిగ ప్రాపర్ లంచ్ డిన్నర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మజ్జిగ అండ్ మజ్జిగని ఎప్పుడు పోపు వేయకండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్న వాళ్ళకైతే స్పెషల్లీ ఇది చాలా ఇరిటేట్ చేస్తుంది. అలాగా స్ప్రింగ్ ఆనియన్ అద్భుతం. లైఫ్ స్టైల్ మార్చుకొని ప్రాపర్గా వాటర్ తాగి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకొని టైంకి పడుకొని టైంకి లేచి చేస్తే మీకు ఏ సమస్య రాదు. సో కాబట్టి సో హెల్త్ వైజ్గా మనకి అన్ని రకాలుగా కంటితో కాకుండా, గట్తో కాకుండా, డైజెషన్తో కాకుండా, బోన్తో కాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి 5-6 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ సి అన్నీ ఇందులో బాగున్నాయి. కాబట్టి ఇది నేను ఒక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నది చెప్తున్నాను. సో రెగ్యులర్గా తెప్పించుకోండి, వాడండి. వారంలో ఒక రోజు ఒక్కొక్క వెజిటబుల్. స్ప్రింగ్ ఆనియన్స్ ఈజీ కదా, కూరల్లో, సలాడ్స్లో అన్నిట్లో వేసుకోవచ్చు. సో రెగ్యులర్గా వాడండి, హెల్తీగా ఉంచుకోండి బాడీని, హ్యాపీగా ఉండండి. నమస్కారం.